మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని కడపలో సిఐటియు నాయకులు ఆందోళన చేశారు. 9 రోజుల నుంచి సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని సిఐటియు నాయకులు మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 5 రోజుల నుంచి కూడా మున్సిపల్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసిన కార్యక్రమం అయింది. అలాగే మరోపక్క చూసుకుంటే కనుక మున్సిపల్ కార్యాలయంలో పనిచేసినటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు కూడా గత 9 రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనమైతే కడప నగర కార్పొరేషన్ వద్ద ఇక్కడ చూసుకోవచ్చు. పూర్తిస్థాయిలో అయితే కనుక ఈరోజు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా భిక్షాటన కార్యక్రమం అయితే ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. అయితే గత 9 రోజుల నుంచి కూడా వీళ్ళైతే కనుక తమ సమస్యల కోసం కూడా వివిధ రూపాల్లో కూడా అనేక కార్యక్రమాలు కూడా చేశారు. ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని చెప్పి ఇవాళ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడైతే భిక్షాటన అయితే కనుక మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి చోటికి వెళ్తూ కూడా కనీసం మాకు జీతాలు రాలేదంటూ కూడా కనీసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదంటూ కూడా పెద్ద ఎత్తున అయితే భిక్షాటన ప్రారంభించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడడానికి ఇక్కడ కార్మికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కూడా ఈరోజు భిక్షాటన చేస్తున్నారు? ఈరోజు మేము శాంతియుతంగానే ఉద్యమం చేస్తున్నాం. 6 సంవత్సరాల నుంచి అలసిపోయాం, నీరసపడిపోయినాం. గతి లేని పరిస్థితులు ఈరోజు సమ్మెలకు దిగడం జరిగింది. మేమేం గొంతెమ్మ కోరికలు అడగడంలే. 2004లో ఇదే నారాయణ గారు, ఇదే ముఖ్యమంత్రి గారు ఆ రోజు సమాన పనికి సమాన వేతనం ఎలక్షన్ ఇంకా అయిపోయే మూమెంట్లో పాదయాత్రలో హామీ ఇచ్చినారు. లోకేష్ గారు హామీ ఇచ్చినారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అడిగాం, ఇంజనీర్ సెక్షన్ కార్మికుల వేతనాలు పెంచండి అని. ఈరోజు పారిశుద్ధ కార్మికులను ఒక రకంగా, ఇంజనీర్ సెక్షన్ కార్మికులను ఒక రకంగా చూడడం జరుగుతుంది. అందుకే ఈరోజు 9వ రోజుకి సమ్మె చేరుకునింది. అట్లే పారిశుద్ధ కార్మికులు 5 రోజులు సమ్మె చేరుకునింది. మేమేమడుగుతున్నాం, మీరు ఇచ్చిన హామీనే 36 నెంబర్ జీవో ప్రకారం వేతనాలు పెంచండి. 60 ఏళ్ళు పూర్తయిన కుటుంబంలో 62 వయసుకి పెంచండి. అలాగే వాళ్ళకి ఏ బెనిఫిట్స్ లేకుండా ఈరోజు రోడ్డు పాలు చేస్తున్నారు. గవర్నమెంట్ పథకాలే వర్తించడంలో ఇంతవరకు. మా బిడ్డల్ని మేము పోయి రేషన్ కార్డులు ఎక్కియాలనుకుంటే మీరు ఎంప్లాయీని చూపిస్తున్నారు. ఆప్కాస్ విధానాన్ని పెట్టి ఐడి నెంబర్ పేరుతో ఈరోజు ఆప్కాస్ విధానాన్ని తెచ్చి ఈరోజు మీ పిల్లలు ఎక్కరు, మీరు ఎంప్లాయీ అన్నారు. అట్లన్నా పర్మనెంట్ చేయమని చెప్తున్నాం మున్సిపల్ శాఖ మంత్రిని చంద్రబాబు గారిని, కూటమి ప్రభుత్వాన్ని. మేమేమి అడుగుతున్నాం, అయ్యా మా జీతం మాకు సరిపోదు, మా పిల్లలను మేము ఎట్లా బతికించుకోవాలి? మా వేతనాలకు సంబంధించింది సుప్రీంకోర్టు ఇచ్చిన సంబంధించిన 26,000 వేతనం ఇవన్నీ, సమాన పనికి సమాన వేతనం ఇవన్నీ అడుగుతున్నాం. అవి పట్టించుకోకుండా ఈరోజు మేము ఈరోజు సెక్రటరీలు వదులుతున్నారు. సెక్రటరీలు ఆ ట్రాన్స్ఫర్లు చేస్తే ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసినారు. ఈరోజు ధర్నా చేసిన వెంటనే ఈరోజు పెద్ద ఎత్తున ఏం మాట్లాడినారు, వాళ్ళు వార్డు మార్చేదానికి ట్రాన్స్ఫర్ చేసేదానికి ఈరోజు అనేక మంది చేసినారు. 1,20,000 మంది ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు పారిశుద్ధ కార్మికులు 40,000 మంది, ఇంజనీర్ సెక్షన్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు కలిపి 45,000 మంది ఉంటే మమ్మల్ని పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. ఇవన్నీ పక్కన పడేసి వాళ్ళు ఇష్ట రాజ్యాంగం చేసుకుంటా అంటే ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం. ఇక్కడ కొంతమంది మహిళా కార్మికులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అమ్మ, ఏంటి చెప్పండి, ఎందుకు ఈరోజు భిక్షాటన చేస్తున్నారు, ఏంటి అసలు కారణం చెప్పండి? ఈరోజు మేము భిక్షాటన రోడ్లు ఎక్కడం అంటే ప్రభుత్వమే చేసి, ప్రభుత్వం మా కడుపులు కొట్టిన దాని వలన మేము రోడ్లు ఎక్కి ఈరోజు అడుకోవాల్సింది వస్తుంది. సాలీసాలం జీతాలు ఇచ్చి మమ్మల్ని ఎంప్లాయీగా అని చూపించి, ఎంప్లాయీ కింద పెట్టి మమ్మల్ని ఆప్కోస్ వర్కర్లుగా చేసి మమ్మల్ని ఎంప్లాయీలను చూపించి మాకు ఏ బెనిఫిట్ కూడా మాకు లేకుండా కనీసం అమ్మఒడి అనేది ఒక అర్హులైన వాళ్ళకి అందరికీ అమ్మఒడి అని చెప్పినారు. మేము అర్హులమని మీకు గుర్తించలేరా? ప్రభుత్వానికి తెలుదా మేము అర్హులమని? మమ్మల్ని ఈరోజు ఎంప్లాయీని చేసినావు కాబట్టి ఎంప్లాయీగా మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని పర్మనెంట్ చేయండి. మమ్మల్ని పర్మనెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒక గ్యాస్ డబ్బులు ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి ఫ్రీ గ్యాస్ అని చెప్పినారు మీరు. మాకు ఎంప్లాయీస్ అని మాకు గ్యాస్ డబ్బులు కూడా పడ్డం లేదు. గ్యాస్ డబ్బులకు నిర్దాచనంగా డబ్బులు కట్టి మేము గ్యాస్ తీసుకుంటున్నాం. ఈరోజు మా బిడ్డలకు అమ్మఒడి లేదు. మా గ్యాసు గవర్నమెంట్ పథకాలంటే ఏం లేవండి మాకు. అలాంటివి లేనప్పుడు మేము గవర్నమెంట్ ఎంప్లాయీని చేసినప్పుడు నువ్వు నిజాయితీగా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మమ్మల్ని పర్మనెంట్ చేసి చూపించి అప్పుడు మమ్మల్ని ఎంప్లాయీస్గా మమ్మల్ని గుర్తించని ఈరోజు మేము పెట్టిన డిమాండ్లన్నీ మీరు ఒప్పుకొని మమ్మల్ని సానుకూలంగా మా నాయకులను పిలిచి చర్చలు రూపంగా నడిపించి చర్చలో సానుకూలంగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రికి కానీ, అలాగే చంద్రబాబు నాయుడు కానీ, అలాగే ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్కి కానీ మేము చెప్పేదలుచుకునేది ఒక్కటే సార్, రేపు నుంచి మా చర్చలు కనుక మీరు సానుకూలంగా అనుకూలించకుండా వస్తే మేము ఈ ఉధృతాన్ని ఇంకా ఎక్కువ చేస్తాం.
ఇప్పుడు నీళ్ళోళ్ళందరూ ఆ నీళ్ళోళ్ళకు మాకు వాటర్ సెక్షన్ వాళ్ళకు మాకు విర్వేదాలు పెట్టారు మీరు. ఎందుకు పెట్టారు మీరు? వర్కర్లు అందరూ సమానమే కదా. అలాంటిది అందరికీ ఒకే వేతనం ఇవ్వాలి, ఒకే దాటుగా నడిచేటట్టుగా కార్మిక వర్గానికి నిర్వాదం చేయొద్దని చెప్పి ఈరోజు మేము ఈ సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. మీరు ఖచ్చితంగా మేము పెట్టిన డిమాండ్లు అయితే మీరు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలా. లేదంటే రేపు రాబోయే కాలానికి ఏమొకటి జరిగినా కూడా మీరే ఊహించాలని, ఇది కార్మికులు తప్పు కాదని మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం సార్. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే కనీసం మేము మా గొంతమ్మ కోరికలు కోరట్లేదు, పూర్తిస్థాయిలో కూడా తమకు రావాల్సినటువంటి వార్తలు మేము కోరుతున్నామని చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇప్పటికైనా స్పందించి తమకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లను కూడా తొందరలో పరిష్కరించాలని చెప్పి ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మున్సిపల్ కార్యాలయం నుండి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.